ఇండియన్ ఆయిల్ వన్ యాప్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో ఇండియన్ ఎల్పీజీ బుకింగ్ యాప్ అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమాసియాలో సంక్షోభమే ఇందుకు గల కారణంగా తెలుస్తోంది. 30 రోజుల్లో 40 లక్షల మంది యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. చాట్ జీపీటీని ఇండియన్ ఆయిల్ యాప్ వెనక్కి నెట్టింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చలో సభ్యులు పాల్గొంటారు. ధన్యవాద తీర్మానంపై చర్చించబోతున్నారు. నిన్న అసెంబ్లీలో బడ్జెట్పై గవర్నర్ ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో రేవంత్ సమావేశమవుతున్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులపై పార్టీ పెద్దలతో మాట్లాడే వీలుంది. అలాగే సల్మాన్ ఖుర్షీద్ పుస్తకావిష్కరణకి సీఎం రేవంత్ హాజరవుతున్నారు. తెలంగాణలో ఏఐసీసీ కోఆర్డినేషన్ కమిటీ వేసింది. కమిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ, వంశీ, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ప్రధాన నిర్ణయాలు చర్చించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో రేపు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. గుంటూరులో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రేపు జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్లో పేర్ల నమోదుకు అవకాశాన్నిస్తారు. 21న కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కాబోతున్నాయి. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల కాబోతోంది. 24న 300 రూపాయల దర్శనం టికెట్లు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. హైదరాబాద్ సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 19న వైద్యారోగ్య శాఖ ప్రారంభించాలనుకుంది. పలు విభాగాల పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో జూన్ 2న ప్రారంభించబోతున్నట్టు తెలిపారు అధికారులు. భారత క్రికెటర్ తిలక్ వర్మ హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచాక తొలిసారి తిలక్ వర్మ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా సీఎం ని కలుసుకున్నారు. తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి అభినందించారు. అంతకు మునుపు ఎయిర్పోర్ట్ లో తిలక్ వర్మకు ఘన స్వాగతం లభించింది. అభిమానులంతా భారీ సంఖ్యలో తరలివచ్చి వర్మకు వెల్కమ్ తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామ్యాల్ ఇంటికి మంత్రి అద్దూరి లక్ష్మణ్ వెళ్లారు. మంత్రితో పాటు బెలయ్య నాయక్, వజ్రేష్ యాదవ్లు సామ్యాల్ని కలిశారు. బ్రాహ్మణులపై సామ్యాల్ వ్యాఖ్యలతో ఇప్పటికే దుమారం కొనసాగుతోంది. సామ్యాల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయగా బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి కూడా యత్నించారు. ఈ పరిస్థితుల్లో సామ్యాల్కి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీ తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. మీటింగ్లో లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, కడియం కావ్య, రామ సహాయం, రఘురామిరెడ్డి పాల్గొన్నారు. లోక్సభలో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరపున ఏ అంశాలు లేవనెత్తాలి అనే దానిపై చర్చించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను లోక్సభలో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముస్లిం సోదరుల మనోభావాల్ని గౌరవిస్తామని, ఇమాంలకు 10,000, మౌజంలకు 5,000 గౌరవ వేతనం ఇవ్వడాన్ని టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. 45 కోట్ల బకాయిల్ని వెంటనే విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తాను అందరివాడినని, ఎవరి పక్షము కాదని సీఎం అన్నారు. ఎంపీ చామల కిరణ్ ఇవాళ లోక్సభ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమని, తెలంగాణ సమస్యలు, పెండింగ్ అంశాలపై సభలో మాట్లాడతానన్నారు చామల. స్పీకర్ ఎంపీలందరినీ సమానంగా చూడాలన్నారు. స్పీకర్ ఒత్తిళ్లకు తలొగ్గి ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోమని చెప్పారు. స్పీకర్ తమకు మాట్లాడే సమయం ఇవ్వాలన్నారు చామల. గ్రూప్ 1 మెయిన్స్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నివేదిక ఇవ్వకపోవడంతో సిట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిట్కు చేత కాకపోతే సీబీఐకి అప్పగిస్తామని తెలిపింది. తుది నివేదికకి గడువు కోరడాన్ని తప్పుబట్టింది కోర్టు. పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఇవాళ మరోసారి విచారించనుంది హైకోర్టు. నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం. నాంపల్లి కోర్టులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిద్ధార్థ్ లొంగిపోయాడు. ప్రత్యూష తల్లి న్యాయ పోరాటంతో ట్రయల్ కోర్టు సిద్ధార్థ్ రెడ్డికి 5 ఏళ్ల శిక్షణ విధించింది. దాంతో లొంగిపోయిన అతడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండిసిలో ఏసీబీ సోదాలు చేశారు. లంచం తీసుకుంటూ మధుసూదన్ ఏసీబీకి చిక్కారు.
ఎల్ఎండిలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్లో మధుసూదన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. స్నేహితుడి పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి లంచం డబ్బు అకౌంట్ అందులో వేయిస్తున్నారు. స్నేహితుడి ఫిర్యాదుతో మధుసూదన్ ఏసీబీకి పట్టుబడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం ప్రారంభించారు. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన ముస్లింలు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మొదటి రోజు మహాలక్ష్మి అలంకారంలో బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, అర్చకులు పాల్గొన్నారు. కూకట్పల్లి బాలాజీనగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదుర్గ సెంటర్ దగ్గర జరిగిన వేడుకల్లో యశోదా హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ సారికా వెంకట్రావు, బీఆర్ఎస్ నేతలు వెంకటేష్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యూ బాలాజీనగర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎట్టయ్య, వెంకట్రామిరెడ్డి, ఆర్టీసీ శ్రీనివాసరెడ్డి, అర్జున్ యూత్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చారు, కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల్ పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నిలిపి ఉంచిన కారులో మంటలు ఎగసిపడి ఆ కార్ దగ్ధమైపోయింది. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చారు. తగలబడిపోయిన కార్ గద్వాల్ కు చెందిన వంశీకృష్ణకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిధిలోని వైట్ కప్ కేఫ్ హుక్కా బార్ పై పోలీసులు దాడి చేశారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో హుక్కా సెంటర్లపై దాడి చేశారు. ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్, చైతన్యపురి, మలక్పేట పరిసర ప్రాంతాలకు చెందిన 38 మందిని అరెస్ట్ చేశారు. హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోనల్ కార్యాలయంలో పనిచేసే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పని వేళల తరువాత కార్యాలయానికి సిబ్బంది తాళం వేయడం మర్చిపోయారు. నిన్న జరిగిన ప్రజావాణిలో అధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. రోజు మాదిరిగానే తాళం వేసి వెళ్లే సిబ్బంది ఆ సంగతి పట్టించుకోలేదు. గమనించిన స్థానికులు అర్ధరాత్రి కార్యాలయం తెరిచి ఉండడం ఏంటి అంటూ ఆరా తీశారు. బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అధికారులు, సిబ్బంది ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జోనల్ కార్యాలయంలో ఉన్న విలువైన రికార్డులు, సామాగ్రిని ఎవరైనా దోచుకు వెళ్తే పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మార్చి 27న భవ్యమైన రామనవమి శోభాయాత్రను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో జరిగే యాత్రపై సమీక్షించారు. ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంస సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కూరగాయలు లేక భోజనం కోసం విద్యార్థుల దగ్గర వాచ్మెన్ సునీల్ 50 రూపాయలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనతో రంగంలోకి దిగిన హాస్టల్ నిర్వాహకులు రాత్రి 9 గంటలకు కూరగాయలు తెప్పించి భోజనం తయారు చేయించారు. వార్డెన్ శ్రీహరి తీరుని విద్యార్థి సంఘం నేతలు తప్పుపట్టారు. విద్యార్థి నాయకుల కాళ్లు పట్టుకున్న వార్డెన్ తన తప్పు అయిపోయిందని, విషయం బయటకు చెప్పొద్దని వేడుకున్నారు. ఖమ్మం నగరంలో విషాదం జరిగింది. గృహ ప్రవేశానికని వెళ్లిన మహిళ గుండెపోటుతో చనిపోయింది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ మార్కెట్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుష్మిత వేదికపై బంధువులతో ఫోటో దిగుతోంది. అదే సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా బట్పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక పంటలకు, తోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతోంది. వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా దిగువకు పడిపోయాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో 47 పేర్లున్నాయి. ఇందులో కేరళం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, వాయనాడ్లో ప్రియాంక గాంధీపై పోటీ చేసిన నవ్య హరిదాస్ పేరు కూడా ఉంది. కేరళ మాజీ సీఎం కె కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ త్రిశూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో కేరళలో జంపింగ్స్ మొదలయ్యాయి. ఇటీవల సిపిఐ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే సిసి ముకుందన్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో చేరాలని ఆయన చేసిన ప్రయత్నాలను యూడీఎఫ్ నేతలు వ్యతిరేకించారు.
8 మంది కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ని లోక్సభ ఎత్తివేసింది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. సభ్యులు ఇవాళ లోక్సభకు రాబోతున్నారు. కేరళలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ప్రచారం కూడా జోరందుకుంటోంది. కేరళ సాంస్కృతిక రాజధాని త్రిశూర్లో సిపిఎం అభ్యర్థి ప్రచారం వినూత్నంగా సాగింది. కేరళ సంప్రదాయ ప్రదర్శనలు, బ్యాండ్ మేళాలతో రోడ్ షో సాగింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,61,550 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర ₹1,49,620గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,62,300కు తగ్గింది. 24 గంటల స్పీడ్ పోస్ట్ సేవల్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ ప్రారంభిస్తున్నారు. మరుసటి రోజే డెలివరీ చాలా సేవలుంటాయి. తొలి దశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్లో ఈ సేవలు మొదలు కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న ఒడిదుడుకుల కారణంగా తమ ఐపీఓని వాయిదా వేస్తున్నట్లుగా ఫోన్ పే ప్రకటించింది. ఈ ఐపీఓతో ఫోన్ పేలో తమ వాటాని 12% తగ్గించుకోబోతున్నట్లుగా వాల్మార్ట్ తెలిపింది.